నమస్తే. గౌరవనీయ తల్లిదండ్రులు, ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించండి. విద్యార్థులు తప్పడం తప్పు కాదు. సైకిల్ తొక్కుతూ కింద పడితే కరెక్ట్గా నేర్చుకుంటారు. చిన్న దెబ్బ తగులుతుంది, కొంచెం కొట్టుకుపోతుంది. అదే కారుతో మోటార్ బైక్తో యాక్సిడెంట్ జరిగితే ఆలోచించండి. అలాగే పిల్లలు నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న మార్కులు తక్కువ వస్తాయి, కొన్ని ప్రశ్నలు తప్పు రాస్తారు, వాటిని మనం సరిదిద్దాలి. అంతేగాని పైదంట చూసి ఎక్కించకూడదు. కాపీలు పుస్తకాలు ఇచ్చి రాయించేటువంటి టీచర్లు నీచమైన చీడ పురుగులు అని నా అర్థం. పురుగులు పంటను నాశనం చేస్తున్నాయి. పంటను నాశనం చేయడం అంటే సకల జీవరాశులు తినేటువంటి పంటను పురుగు నాశనం చేస్తుంది. ఒక ఎలుక నాశనం చేస్తుంది. అది తినేది కొంచెమైతే నాశనం చేసేది 99%. అదేవిధంగా ఒక నీచమైన ఒక మాస్టరు పిల్లలకు కాపీలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి రాబోయే ప్రశ్నలు గుర్తుపెట్టించి వాడి పతనానికి కారకుడవుతున్నాడు. ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగి ఒక దేశ ప్రధాని కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, లేదా మంచి ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో నిష్ణాతుడు కావాల్సిన ఒక విద్యార్థిని నీ బతుకు ఇంతే అని వాడిని నౌకర్లాగా బానిసలాగా తయారు చేస్తుంది. ఒక పిచ్చివాడిలాగా తయారు చేస్తున్నాడు ఒక నీచమైన మాస్టర్. కాపీలు పుస్తకాలు ఇచ్చి రాపిచ్చే ఉపాధ్యాయులు నీచమైన పురుగుల కంటే హీనం. కల్తీ పురుగు మందులు అమ్మి ఒక రైతు అంటే ఒక వ్యాపారి డబ్బు సంపాదిస్తాడు. మరి ఈ కల్తీ చదువులతో అంటే అక్కడ పంట నాశనం అయిపోతుంది. అక్కడ పంట నాశనం అయిపోతే రైతు కాదు నష్టపడేది, ఆ పంట మీద ఆహార పదార్థాల మీద ఆధారపడిన అనేక లక్షలాది మంది జీవరాశులు, మనుషులు, జంతువులు అందరూ ఆధారపడతారు. మరి అలాంటి దుర్మార్గులు, నకిలీ విత్తనాలు పురుగు మందులు అమ్మే దుర్మార్గులు, కాపీలు పుస్తకాలు రాపిచ్చేటువంటి నీచమైన మాస్టర్లు, వాటిని ప్రోత్సహించే తల్లిదండ్రులు ఎలాంటి వారు మిమ్మల్ని మీరే అర్థం చేసుకోండి. పిల్లల భవిష్యత్తుని స్వయంగా మీరే నాశనం చేస్తున్నారని గుర్తించండి. నమస్తే.